హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓన్ మ్యాన్ ఈ మూవీ జనవరిలో మలయాళంలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు జియో హాట్స్టార్లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. రన్ టైం వచ్చేసి 2 hours 5 minutesగా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక మూవీ నాకైతే నచ్చింది భయ్య. మన ఇండియాలో బంగారానికి మనుషులకు ఎటువంటి బాండింగ్ ఉందో ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. బాసిల్ జోసెఫ్ బంగారు వస్తువులను అమ్మేవాడిలా కనిపిస్తాడు. మరి ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, అజేష్ అలియాస్ బాసిల్ జోసెఫ్ పెళ్లికి నగలను ఏర్పాటు చేసి చదివింపు డబ్బులతో బంగారు ధరను వసూలు చేస్తాడు. అలా స్టెఫీ అనే అమ్మాయికి ఈ నగలు సర్దుబాటు చేయాల్సి వస్తుంది. వాటి డబ్బు మొత్తం సర్దుబాటు కాకపోవడంతో సమస్య మొదలవుతుంది. మరి ఆ డబ్బు కోసం అజేష్ ఏం చేశాడు, ఎటువంటి చిక్కుల్లో పడ్డాడు, చివరికి తనకు రావాల్సిన బంగారం వచ్చిందా లేదా అనేది స్టోరీ. ఒక చిన్న లైన్ని తీసుకొని 2 గంటలు ఎంగేజింగ్గా చేసిన విధానం బాగుంది. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంది. అన్నకు చెల్లెలిపై ఉండే బాధ్యత, ఆడపిల్లలకు పెళ్లి చేసే బాధ్యత, అవసరాని కోసం మనిషి చేసే పొరపాటు, ఇవన్నీ మూవీలో చూస్తాం. మధ్యతరగతి జీవితాలకు చాలా దగ్గరగా తీశారనిపించింది. స్టోరీ అంతగా ఏం లేకున్నా బంగారం రికవర్ చేయడానికి అజేష్ పడే అవస్థలు, ఎలాగైనా సరే రికవర్ చేయాలన్న పట్టుదల సినిమాని ఎంగేజ్ చేస్తాయి. అక్కడక్కడ ఫన్గా ఉంటూనే ఇక్కడ బోర్ కొట్టకుండా సాగుతుంది. బాసిల్ జోసెఫ్ నటన చాలా బాగుంది, జీవించడం చెప్పొచ్చు. విజువల్స్ బాగున్నాయి, అందమైన లొకేషన్స్ ఆకట్టుకుంటాయి. చుట్టూ చెరువు, మధ్యలో ఊరు, ఇలా కొన్ని సీన్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతాయి. 2 పాత్రలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఒకటి స్టెఫీ భర్తది, ఇంకోటి ఆజష్ది. ఇద్దరిది న్యాయంగానే అనిపిస్తుంది క్యారెక్టర్స్ వైజ్గా. ప్రతి సీను న్యాచురాలిటీకి దగ్గరగా అనిపిస్తుంది. క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీను, బురదలో దొరలడం లాంటి సీన్స్ బాగుంటాయి. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు, క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. ఓవరాల్గా అక్కడక్కడ స్లోగా ఉన్న మంచి ఎంటర్టైనింగ్తో సాగుతుందని చెప్పొచ్చు. నాకైతే నచ్చింది భయ్య. మీరు కూడా చూసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.